జగన్ వచ్చినాక నుంచి ఫ్రీ బస్ పెట్టిండు, మరి అన్ని మంచిగా ఉన్నాయా? ఉచిత బస్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, అట్లనే ఉచిత కరెంట్ అన్నాడు. ఇవన్నీ వస్తున్నాయా మీకు? ఉచితం కరెంట్ అంటే మేము కిరాయి కూడా కిరాయి కడతాం, కానీ ఊళ్ళో ఇంకా ఉచితమే. గ్యాస్ వచ్చినా కానీ ఊళ్ళో లేవమ్మా. లేదు పట్టణాలు ఉన్నా కానీ ఊళ్ళో వచ్చే ఇస్తారేమో కానీ ఇదైతే మేము ఏం లేదు. ఇక బస్సు తిరిగే కానీ ఇక బిల్లు కరెంట్ బిల్లు లేదు, లేదు. ఇవన్నీ ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? ఇంకా ముంచుతా అంటే ఇక బాగా ఉంటది, లేడీస్ బాగుంటది కానీ కొంత జనాలు ఎక్కువ లేడీస్ కొట్లాడుతున్నారు, దాని వలన ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు కొట్లాడుకోవడం మంచిగా ఉంటే బాగుంటది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి, 2 నెలల మంచిగా ఉన్నాయా? మంచిగా అవే తింటున్నాం. ఓకే, రాన్లు వస్తున్నాయి అని అంటారు, మరి ఇప్పుడు మనం వ్యవసాయం చేయంటే కూడా రాళ్ళు వస్తాయి, దాంట్లో అంటే వస్తాయి ఇంకా చాలా. కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందమ్మా? రాళ్ళు అన్నేస్తున్నామా. ఇప్పుడు సన్నబియ్యం అలా అయితే 2 సార్లు రాళ్ళకి లేవు మంచిగా అయితే కడిగి వండుకుంటాం మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు పెన్షన్ గిట్లా వస్తలేవు? పెన్షన్ లేదమ్మా, పెన్షన్ నాకు లేదు ఇంతవరకు. నేను పోయి ఆపరేషన్ చేసుకొచ్చుకున్నా. అప్లై చేసిండ్రా మరి పెన్షన్ కి? అప్లై చేయలేదు. చేయాలి చేయాలంటే అప్పుడు లేదంటే అప్పుడు స్కీమ్ లేదన్నారు, ఎలక్షన్ ముందరనే లేదన్నారు. అప్పుడే రేవంత్ మళ్ళీ రావాలంటే పోలేదు, ఇంటికి పోలేదు, చేసుకోలేదు. పోదామంటే ఊళ్ళు రేవంత్ చేస్తారు, ఇవాళ ఈ నెల ఆ నెల అని జరుపుతున్నారు, సరిగా పట్టించుకుంటలేరు ఊళ్ళో.